అందరికీ మరణాతండి. ఈ రోజు వాక్యము పరమగీతము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఆభరణముల చేతని చెక్కిళ్లను, హారము చేతని కంఠమును శోభిల్లుచున్నదని మరి యేసు ప్రభు వారు పెండ్ల కుమార్తెగా సిద్ధపడుతున్న సంఘారిని గురించి తెలియజేస్తా ఉన్నారండి. అందరికీ తెలిసింది ఏమిటంటే శారీరకంగా ధరించిన ఆభరణాలే తెలుసు, కానీ వాక్యం చెప్తా ఉంది అంతరంగ స్థితిలో నువ్వు ఏ ఆభరణాన్ని ధరించున్నావు అని ఈ దినం వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది. కనుక ఎవరి మట్టుకు వారే ఈ వాక్యం వినిచున్నవారు ఆత్మీయముగా మీరు ఆభరణాలు ధరించారా? ఎప్పుడైనా మిమ్మల్ని గురించి మీరు చూసుకున్నారా? మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది పరిశీలన చేసుకుంటున్నారా? కనుక ఈ దినము నుండైనా వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు సరిదిద్దుకొని ఆత్మీయముగా ఆభరణాలు ధరించిన వారిగా మనం ఉందామండి. కనుక ఇవి ఎవరికి తెలుస్తాయి అని అంటే భక్తులకు మాత్రమే తెలుస్తాయి. మీరు మంచి భక్తి చేస్తున్నారనుకోండి, దేవుడు మీ ఆత్మీయ స్థితిని గురించి తెలియజేస్తూ ఉంటారు. అసలు ఆభరణములు అంటే అర్థం ఏమిటంటే అండి, వరములు. శరీరానికి ఆభరణాలు ధరించినట్లుగా ఆత్మీయముగా మనం ఏం ధరించాలండి? వరాలు ధరిస్తూ ఉండాలి. వరములు అనగా పరిచర్య చేసే వరము, ఇంకా బోధించే వరము, ఇంకా మనము చూస్తూ ఉంటే ఆత్మ సంచార వరము. వరాలు అనేవి అనేకమైనవి బైబిల్లో కనబడతా ఉన్నాయి. దీనిని బట్టి మీరు ఏ వరాన్ని కలిగి ఉన్నారో ఆలోచన చెయ్యండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అని 2 కొరింథీ 4:18 అన్నారు. కనుక మీరు వేటి యందు దృష్టి పెడుతున్నారు? శారీరక ఆభరణాల మీద, అంతరంగ ఆభరణాల మీద ఈ దినం పరిశీలన చేసుకుని వాక్యాన్ని బట్టి సరిదిద్దుకుందాం. దేవుని దీవెన పొందుకుందాం. అట్టి ధన్యత అందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్.